మొంతా తుపాను గమనం, రాష్ట్రంపై ప్రభావాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం విశాఖపట్నంలో మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సముద్రం యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది. సముద్ర అలలు సాధారణం కంటే ఎక్కువగా ఎగసిపడుతున్నాయి. అలాగే గాలి కూడా చూడొచ్చు, బలమైనటువంటి ఎదురుగాలులు తీరం మీదకి వస్తున్నాయి. గంటకి 45 నుంచి 50 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈ ఎదురుగాలులు తీరం మీదకి వస్తున్నాయి. మనం చూడొచ్చు గాలుల యొక్క వేగాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సముద్రం కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. మోంతా తీవ్ర తుఫాను నిన్న రాత్రి నర్సాపురం సమీపం అంతర్వేది పరిసర ప్రాంతంలో తీరం దాటింది. తీరం దాటిన ప్రస్తుతం అది భూభాగం మీద కొనసాగుతుంది. తెలంగాణ పరిసర ప్రాంతంలో భూభాగం మీద కొనసాగుతుంది. క్రమేపీ బలహీనపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం దక్షిణ ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నాం. విశాఖపట్నం తీర ప్రాంతంలో మనం చూడొచ్చు, మొత్తం అంతా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, ఉధృతంగా ఉంది. గాలి యొక్క చాలా వేగంగా గాలి వీస్తోంది. 45 కిలోమీటర్లు మించినటువంటి గాలి వేగం మనకి స్పష్టంగా తెలుస్తోంది. అయితే మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. అలాగే మచిలీపట్నంలో ప్రస్తుతం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. 45 కిలోమీటర్లు మించినటువంటి బలమైన గాలుల యొక్క ప్రభావం విశాఖపట్నంలో కొనసాగుతుంది. ఇటు కోస్తాంధ్ర అంతా కూడా ఈరోజు గాలుల వేగం కొనసాగే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటినప్పటికీ ఆ ప్రభావం మరో 12 గంటల పాటు కొనసాగుతుందని ముందే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణ శాఖ స్పష్టం చేసినట్టుగానే సముద్రం కూడా అలకల్లోలం కనిపిస్తుంది, గాలుల వేగం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలా చోట్ల ఈ గాలులకి చెట్లు పడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో జీబీఎంసీ, మహానగరపాలక సంస్థ, రెవెన్యూ, విపత్తు నిర్వహణ సంస్థ, విద్యుత్ శాఖ 4 శాఖలు సమన్వయం చేసుకుని ఎక్కడెక్కడ చెట్లు పడిపోయినా లేదు విద్యుత్ స్తంభాలు పడిపోయినా వెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి మళ్ళీ వాటిని యథాస్థితికి తీసుకురావడం, లేదు ఆ స్థానంలో మరొక కొత్త పోలు వేసి విద్యుత్ సరఫరా చేయడం, చెట్లను తొలగించి అంటే పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయడం కోసం సంయుక్తంగా పనిచేస్తున్నాయి. జీవీఎంసీ పనిచేస్తోంది, విపత్తు నిర్వహణ శాఖ, అలాగే విద్యుత్ శాఖ, మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయంగా పనిచేస్తున్నాయి. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. జీవీఎంసీ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, బీచ్లో గార్డ్స్ని ఏర్పాటు చేశారు. సందర్శకులు, పర్యాటకులు కూడా బీచ్ లోపలికి రాకుండా ఉండడం కోసం పరిరక్షణ పహారాన్ని ఏర్పాటు చేశారు. సందర్శకులు కానీ పర్యాటకులు కానీ కూడా ఎక్కడ సముద్రం లోపలికి, సముద్రం దగ్గర ప్రాంతం దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. చాలా ఉధృతంగా ఉంది. సాధారణంగా ఉండేటువంటి అలల కంటే మరొక మీటర్ ఎత్తున ఎగసిపడేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. మొత్తం విశాఖపట్నం పరిసర ప్రాంతం, ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి సముద్రం అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఈ ప్రభావంతో ఉదయం నుంచి కూడా విశాఖపట్నంలో భారీ వర్షం పడుతుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. రైవాడ, తాండవ, కోనం ఇలాంటి చోట సమృద్ధిగా రిజర్వాయర్లో సమృద్ధిగా నీరు ఉంది. తాండవ అయితే నీరు పెరగడం వల్ల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. విశాఖ నగరంలో ఉన్నటువంటి గంభీరం రిజర్వాయర్ కూడా నీరు ఎక్కువగా చేరడంతో గంభీరం రిజర్వాయర్ నుంచి నీరుని విడుదల చేస్తున్నారు. అయితే రాగల 12 గంటల్లో మరింత వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ చూస్తున్నారు. ఎక్కువగా కనుక వాటర్ లెవెల్స్ ఉన్నట్టయితే గేట్లు ఎత్తివేసి నీటిని పల్ల ప్రాంతాలకు పంపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అలాగే ఇతర శాఖల సమన్వయంతో సహాయ కార్యక్రమాలకి సంసిద్ధంగా ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం ఈ బలమైనటువంటి గాలుల ప్రభావం వల్ల చాలా చోట్ల చెట్లు పడిపోవడం లేదా చెట్టు కొమ్మలు పడిపోవడం పరిస్థితి జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే
మొత్తం అంతా కూడా జీవీఎంసీ మహానగరపాలక సంస్థ సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే 200 మంది సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేయడానికి సంసిద్ధం చేశారు. జేసీబీలను కూడా సంసిద్ధం చేశారు. విపత్తు నిర్వహణ శాఖ మహానగరపాలక సంస్థ సంయుక్తంగా నగరంలో ఎక్కడైనా చెట్లు పడిపోయినట్టయితే వాటిని తొలగించి రాకపోకల ప్రక్రియను యథావిధిగా కొనసాగే విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మోంతా తీవ్ర తుఫానుగా ఉన్నప్పుడు 24 గంటలు, తీవ్ర తుఫానుగా ఉన్నప్పుడు మరో 24 గంటలు, 48 గంటల పాటు ఈ ప్రభావం చూపించింది. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాకినాడ జిల్లాలోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో ఈ ప్రభావం కనిపిస్తుంది. బాపట్ల, మచిలీపట్నం, నెల్లూరు ప్రాంతాలు కూడా ఈ ప్రభావం చూపించింది. మోంతా తీవ్ర తుఫాను తీరం దాటినప్పటికీ మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కూడా బలమైనటువంటి గాలులు ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి. అలాగే ప్రస్తుతం తెలంగాణ పరిసర భూభాగం మీద మోంతా తీవ్ర తుఫాను వాయుగుండంగా ఉంది. ఇది క్రమేపీ బలహీనపడుతుంది. మరింత బలహీనపడుతున్న సమయంలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంది. మోంతా తీవ్ర తుఫాను చాలా ప్రభావాన్ని చూపించింది. మరో 12 గంటల పాటు ఈ ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్.